నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. 49. లూకాసు వార్త 11వ అధ్యాయం 49వ వచనం. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తలను పంపుదును. ఎవరు ఈ మాట చెప్తున్నారు? దేవుని జ్ఞానం. చెప్పండి అన్నమాట. దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటేనే మనకు అర్థం అవ్వాలి ఇది దేవునికి సంబంధించినది అని. లోక జ్ఞానం లోకానికి సంబంధించినది, దేవుని జ్ఞానం దేవునికి సంబంధించినది. ఈ జ్ఞానం ఆదిలో ఉన్న జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం భూమి రవ్వంత అయినా పుట్టక ముందే ఉన్న జ్ఞానం. ఈ దేవుని జ్ఞానమే ఘోషిస్తూ ఉన్నది. ఈ జ్ఞానమే నడి మార్గములలో నిల్చొని గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్ద, పట్టణము గవలిల యొద్ద నిలబడి గట్టిగా ప్రకటన చేస్తున్నది. ఈ జ్ఞానమే దేవుని జ్ఞానం. నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను, జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదని తెలుసుకోనండి అని నేర్పిస్తున్నది ఈ జ్ఞానమే. ఒక మాట చదువుకోవాలి ఈ కాంటెక్స్ట్ లో. రండి, సామెతలు 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. సామెతలు 8వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనదని తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడు. జ్ఞానం లేని వాళ్ళతో పలుకుతున్నారండి. ఏమని? జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోండి. అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోండి, జ్ఞానం ఎటువంటిదో తెలుసుకోండి అని చెప్తున్నారు. బుద్ధి లేని వారితో, బుద్ధిహీనులతో చెప్తున్నారు బుద్ధి ఎటువంటిదని తెలుసుకోండి. మనం నిన్న చూసాం, జ్ఞానం ఉంటే ఆలోచన వస్తుందని. జ్ఞానం లేనివాడు ఆలోచనను చేర్పుతాడు. అదే కదండి చదివాం. యోబు గ్రంథం 38 వచనం ఏం చదివాం? జ్ఞానం ఆలోచన చేరుతారు. ఆలోచన చెరుపుచున్న వీడెవడు? అంటే జ్ఞానము ఉంటే ఆలోచన ఉంటది, జ్ఞానం లేకపోతే ఆలోచన చెరుపుకునే అనుభవంలో ఉంటాం. దేవుడైతే అధికమైన బుద్ధిని దయచేస్తున్నారట. ఆశ్చర్యకరమైన ఆలోచన ఇవ్వడం ఆయనకే తెలుసు. ఆయన తర్వాతేనండి. ఎందుకు? జ్ఞానం, దేవుని జ్ఞానం దేవుని యొద్ద మాత్రమే ఉన్నది. అది ఆయన జ్ఞానం. నేను అంటాను, ఈ జ్ఞానం ఎవరో కాదు, యేసయ్య.
జ్ఞానం ఎవరండి? యేసయ్య. ఆయనే. ఒకసారి రండి, సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం చదవండి. 21 నుండి 26 వరకు చదువుకుందాం. సామెతలు 8వ అధ్యాయం 21 నుంచి 26 వరకు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతైనను సృష్టింపక మునుపు నేను పుట్టితిని. హల్లెలూయా. జ్ఞానం, ఈ దేవుని జ్ఞానం పలుకుతున్న మాటలు ఇవి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. సో సృష్టి ఆరంభించడానికి ముందే మొట్టమొదట ఎవరు ఉన్నారండి? జ్ఞానం. జ్ఞానం అన్నారు. మనకి ప్యారలల్ గా తెలియాలి, ఆది సంభూతుడుగా ఎవరున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు. సో ఈ దేవుని జ్ఞానం అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు. ఎలా అయితే యెహోవా దూత అని ఉన్న ఏరియాలో అక్కడ యేసు ప్రభు ఉంటారని నేర్చుకున్నామో, దేవుని జ్ఞానం అంటే కూడా యేసు ప్రభువే. చూడండి, ఈ జ్ఞానం అనాది కాలం మొదలుకొని మొదటి నుండి కూడా భూమి ఉత్పత్తి అయిన కాలంకు పూర్వము నేను నియమింపబడితిని అని చెప్తున్నారు. కనీసం భూమి మట్టి కనీసం ఒక రవ్వ అయినా సృష్టింపబడక ముందు, మట్టి రవ్వ అంటే ఏంటంటే ఒక చిన్న పలుకు, ఒక చిన్న రేణువు అనే రవ్వ అంటారు. నిప్పు రవ్వ అంటే ఏంటి? ఆ నిప్పు మొత్తంలో ఒక చిన్న రేణువు, ఒక చిన్న రవ్వ, దాని రవ్వ అంటారు. అలా ఈ మట్టి రవ్వ అంటే మట్టికి సంబంధించిన ఒక్క సింగిల్ మాలిక్యూల్ కూడా సృష్టింపబడక ముందు ఈ జ్ఞానం ఉన్నారట. కానీ ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? చేసిన వాడు నేను జ్ఞానం అని చెప్తుంటే, లోకం చూసిన వాడు జ్ఞానం అని చెప్తున్నారు, చూసొచ్చి జ్ఞానం అని చెప్తున్నారు. అంటే సృష్టిని చేసినది దేవుడండి. ఆ కలుగజేసిన సృష్టిని, అది ఎలా ఉంది, దాని పరిమాణం ఎంత, అది దేంతో చేయబడింది కనిపెట్టి చెప్పిన వాడు జ్ఞానవంతుడు అని ఈ లోకం చెప్తుంది. చెప్పండి, చేసిన వాడు గొప్పవాడా? చూసొచ్చిన వాడు గొప్పవాడా? చేసిన వాడు గొప్పవాడు. సృష్టికి కర్త గొప్పవాడుగా కనపడాలి గాని ఈ లోకానికి చూసొచ్చిన వాడు గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. చూసొస్తున్నది ఎవరు? సైంటిస్టులు. వాళ్ళకి మనం పెట్టిన పేరు సైంటిస్టులు. మంచిది, వాళ్ళకి జ్ఞానం లేదని అనట్లా, కానీ దేవుని జ్ఞానం మించిన జ్ఞానం అయితే లేదు. కానీ లోకం దేవుని కంటే వారికి ఎక్కువ స్థానం ఇవ్వడం చాలా విచారకరమైన విషయం. ఇప్పుడు
ఈ దేవుని జ్ఞానం చెప్పుతున్న సంగతులు. పర్వతాలు స్థాపింపక ముందే, కొండలు పుట్టక ముందే, ఆకాశ విషయాలను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలంను నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్న ఆ జ్ఞానమైన ప్రభు దేవుని జ్ఞానం చెప్తున్న సంగతులట ఇవే. అంటే ఎంత ఖచ్చితమో ఆలోచించండి. ఎంత ఖచ్చితమో ఆలోచించండి. నమ్మడానికి ఇక ఇది నిజమా అనడానికి ప్రశ్న లేదు అక్కడ. అటువంటి సంగతి ఇది. పలుకుతున్న వారు ఎవరో మనం తెలుసుకుంటే పలుకుతున్న మాట ఎంత ఖచ్చితమో అర్థమవుతుంది. ఎక్కడ దేవుని జ్ఞానం అని చెప్పి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారో ఆ విషయం అంత ముఖ్యమని మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు 49 చదువుదాం. ఈ జ్ఞానం ఎవరో మనకు అర్థమైంది గనక, ఇది భూమిలో నేలకి మట్టికి ఆ ఒక్క రవ్వ కూడా సృష్టింపబడక ముందు ఉన్న ఈ జ్ఞానం చెప్తున్న విషయం అని గ్రహించి ఇప్పుడు చదువుదాం. అందుచేత దేవుని జ్ఞానం చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. ఎందుకు ఇంత ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతున్నారు అంటే 45వ వచనంలో ధర్మశాస్త్రోపదేశకుల్లో ఒకడు లేచి, బోధకుడా అని పిలిచి ఈ మాట చెప్తున్నాడు. ఈలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావు అని చెప్తున్నాడు. ఆ బోధకుడికి అడగాలని, ఆ బోధకుడిని అడగాలని, ఆ బోధకుడితో మాట్లాడాలని ఒక ఉపదేశకుడు లేచాడు. ఆయనకి మాత్రమే కాదు ఇస్తున్న సమాధానం, ఈ సమాధానం ఎంతమందికి రీచ్ అయిందంటే 2000 సంవత్సరాల తర్వాత మనకి కూడా రీచ్ అవుతుంది. ఈ విషయాలు ఇప్పుడు నిర్ణయించిన విషయాలు కాదంటున్నాను. భూమి సృష్టింపబడక ముందే, పర్వతములు సృష్టింపబడక ముందే, ఆకాశ విశాలము పరచబడక ముందే ఈ విషయాలు నిర్ణయింపబడ్డాయి. దేవుడు నిర్ణయించిన దాన్ని ఎవరు ఆపగలరండి? ఎవరు ఆపలేరు. ఎవరు ఆపలేరు. చూడండి, మనం కొన్నిసార్లు ఖచ్చితంగా ఒక ఏరియాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యామనుకోండి, ఏ ఆటంకం వచ్చినా ఆగుతామా? బస్సు ప్రయాణం స్టార్ట్ చేసాం, బస్సుకి పంక్చర్ అయింది, అందుకని ఇంటికి వెనక్కి వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతాం. లారీ అయినా ఎక్కి వెళ్ళిపోతాం, అవునా? ఎన్ని ఆటంకాలన్నా ఉండండి, పూర్వకాలంలో నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళండి. ఎవరు ఆపలేకపోయేవాళ్ళు. గాడిద ఒకవేళ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి మధ్యలో, దాన్ని వదిలిపెట్టన్నా వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ ప్రయాణం కొనసాగించేవాళ్ళు. అలా ఒకసారి డిసైడ్ అయితే మనుషులుగా మనమే మన ప్రయాణాన్ని ఆపమే. అలాంటిది భూమి నిర్ణయింపబడక ముందే, భూమి స్థాపింపబడక ముందే నిర్ణయించిన విషయాలు దేవుడు చేయక మాంటారా?
మానరు, నాన్నారు. అస్సలు మానరు. అటువంటి జ్ఞానం చెప్తున్న మాట ఇది. ఇది ఎంత ఇంపార్టెంట్ వర్డో ఇప్పుడు ఆలోచన చేయాలి మనం. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. అంత సింపుల్ కాదు. దేవుని మాటలు చాలా సింపుల్ గా తీసుకోవద్దు. దేవుని మార్గాలు చాలా సింపుల్ గా తీసుకోవద్దు. ఎటు పడితే అటు మాట్లాడడం, ఎటు పడితే అటు ఆలోచించడం, ఆయన కృపని అడ్వాంటేజ్ గా తీసుకోవద్దు. ఆయన నామాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవద్దు. నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలను పంపుదును అని చెప్తున్నారు. వారికి స్తోత్రం, నేను వారి యొద్దకు పంపిస్తానని చెప్తున్నారు. ఎందుకు పంపిస్తారు? 50వ వచనం, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. ఎవరిని హింసిస్తారు? ప్రవక్తలను అపోస్తలను హింసిస్తారు. శాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ వీరందరూ పరిసయ్య కోవకి చెందిన వారందరూ కూడా హింసించే పనిలో ఉంటారట, చంపే పనిలో ఉంటారట. కారణం ఏమిటి తెలుసా? వారు జ్ఞానం అను తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. ఇప్పుడు మనకున్న ఆధారం ఒక్కటే, జ్ఞానం లేకపోతే ఏమి మిస్ అవుతాం? జ్ఞానం వల్ల కలిగేదేంటి? ఆలోచన. జ్ఞానం ప్రాబ్లం ఏంటంటే ఆలోచన ఉండదు. చెప్పండి, జ్ఞానం లేకపోతే ఆలోచన ఉండదని. జ్ఞానం లేకపోతే ఆలోచన ఉండదు. చాలా ప్రాముఖ్యమైన మాట అండి అది. జ్ఞానం లేకపోతే ఆలోచన ఉండదు. ఇది రాసి పెట్టండి దయచేసి. ఎప్పుడు దేవుని జ్ఞానం మనకి కలుగుతుందో ఆలోచన కలుగుతుంది. జ్ఞానం లేని ఎడల ఆలోచనను చెరుపుచున్న అనుభవంలోనికి వెళ్ళిపోతాం. జ్ఞానం అనేది ఒక తాళపు చెవి అట. జ్ఞానం అనేది ఏంటండి? ఒక తాళపు చెవి. మనం ఆ మాట కోసమే అక్కడికి వెళ్ళాం, పరిసయ్యుల కోసం కాదు, ధర్మశాస్త్రోపదేశకుల కోసం అసలే కాదు. మనం జ్ఞానం అనేది ఒక తాళపు చెవి అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాం. ఈ జ్ఞానం దేవుని జ్ఞానం. ఈ జ్ఞానం మట్టి ఒక రవ్వ కూడా పుట్టక ముందే ఉన్న జ్ఞానం. అంటే ఈ తాళపు చెవి ఎప్పుడు చేశారు? ఈ తాళపు చెవి ఎప్పుడు చేశారు? సృష్టి ఆరంభమునకు ముందు చేశారు. సృష్టి ఆరంభంలో ఏదైనా ఉన్నది అంటే ఈ తాళపు చెవే ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు ఈ తాళపు చెవి పెట్టి ఎక్కడ ఓపెన్ చేసినా అక్కడ ఆలోచన ఓపెన్ అవుతుంది. ఇది ఈ జ్ఞానం. ఎటువంటి జ్ఞానం చెప్పనా? పరిశుద్ధాత్ముడు పాడైపోయి నిరాకరంగా మారిపోయిన భూమి మీద అల్లాడుతూ ఉన్నప్పుడు
ఈ జ్ఞానం అనే తాళపు చెవి రాగానే ఆలోచన ప్రారంభం. వెలుగు కమ్మని పలకగానే పలికింది ఎవరండి? పలికేది ఎవరు? వాక్యం. శబ్దం, వాక్యం ఎవరు? మరలా యేసయ్యే. ఎన్ని రూపాలుగా ఏమేం చేయాలో అన్ని ఆయనేనండి చేస్తున్నది. అటువంటి ఆయన్ని మనం తిరస్కరించి ఏమి ఆలోచన చేయగలం అసలు? ఇద్దరు ముగ్గురు పట్టుకుని ఒక ఒక పెద్ద పోస్టర్ ని నిలబెట్టాలనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్కటే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఎలా పెడతారు? ఫస్ట్ ఒక సైడ్ రెడీ చేసి ఇంకొక సైడ్ కి వెళ్ళి అక్కడ రెడీ చేసి మళ్ళీ థర్డ్ సైడ్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ రెడీ చేసి సంహవ్ నిలబెడతారా లేదా? అలా అన్ని ఆయనే. అందుకే ఆయన పేరు ఆది సంభూతుడు. చెప్పండి ఏంటి? ఆది సంభూతుడు. ఇప్పుడు ఆయన్ని లేకుండా ఏదో చేద్దామంటే ఏమీ జరగదంటున్నా నేను. ఒక కార్యక్రమంలో కావచ్చు, ఒక ఆలోచనలో కావచ్చు, ఒక దినం కావచ్చు, ఒక పని కావచ్చు, ఇక వాక్యం లేకపోతే ఇక ఏమీ లేనట్లే. వాక్యం లేకపోతే జ్ఞానం లేనట్లే. జ్ఞానం లేకపోతే ఆలోచన లేనట్లే. ఖచ్చితంగా అది జరపబడినట్టే. వ్యర్థం, అది పూర్తిగా వ్యర్థం. అన్ని ఆలోచించే సూర్యుని కింద నరుడు పడే ప్రయాస అంతా వ్యర్థం 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 అని ఒక పుస్తకమే రాస్తే అది మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఎందుకు ప్రభా ఇంత వ్యర్థం వ్యర్థం అని అన్ని రాస్తే మరి ఎందుకు ప్రభా మనుషులందరూ మరి ఎందుకు బ్రతకాలి ఏంటి అని చాలా కాలం అండి, చాలా కాలం ప్రార్థనలో కనిపెట్టుకుని ఏంటి ప్రసంగి ఎందుకు ఇలా రాశారని ఆలోచన అడుక్కుంటున్న ఒక సమయం సడన్ గా ప్రభు ఒక విషయాన్ని ఓపెన్ చేసి ఇలా చూపించారు. ఏంటి తెలుసా? అవును, సూర్యుని కింద పడే ప్రయాస వ్యర్థం, కానీ నీతి సూర్యుని కింద పడే ప్రయాస ప్రయోజనకరం అని. హల్లెలూయా. ఆ మాట సింపుల్ స్టేట్మెంట్ కాదు తెలుసా? అది ప్రభు ఓపెన్ చేసి చూపిస్తే వచ్చిన ఆలోచన అండి అది. నీతి సూర్యుని కిందను పడే ప్రయాస ఎంత విలువైనదో తెలుసా? అక్కడ ఒక మాటను చదివాం మనం, 8వ అధ్యాయం ఇందాక చదివినప్పుడు, జ్ఞానమును ప్రేమించు వానికి ఏం జరుగుతుందో చదివాం. అదొకసారి చదవండి. 21. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. ఏంటండి? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. దాని అర్థం ఏంటి? డబ్బులు ఇస్తానని కాదు, భూమి మీద కనపడే వ్యర్థమైన డబ్బు కాదు. నిధులు నింపబడతాయి. జ్ఞానమైన నిధులు నింపబడతాయి. ఏ తాళపు చెవులైతే ఎత్తుకుని పోయారో ఆ నిధి ఓపెన్ అవ్వకుండానే చెయ్యాలని ప్రయత్నాలు భూమి మీద జరుగుతున్నాయో వాటన్నిటిని దాటి నీ నిధులను నింపుతానంటున్నారు. ఆమేన్. ఇది ఎలా ఉంటుందో తెలుసా? రాతి బాణల్లో నీళ్లు నింపితే ఏం జరుగుతుందండి? అసలు మామూలుగా అయితే ఏం జరుగుతుంది? నీళ్లు నీళ్లుగానే ఉంటాయి. ఏనాడైనా ఒక పిల్లి ఒక సింహంలాగా మారుతుందా? మారదు. ఉప్పు సడన్ గా కారం అయిపోద్దా? అవ్వదు. అలాంటిది నీళ్లు ద్రాక్ష రసం ఎలా అయిపోతాయండి? ఎలా అయిపోతాయి?
ఆయన నిధులు నింపితే అలా అవుతాయి. ఆమేన్. 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 ఆయనకున్న పవర్ అది. ఇది ఎలా అని ఈ లోక జ్ఞానులు ఆలోచిస్తారు. వాళ్ళు అలాగే ఉండని, అక్కడే ఆలోచనలు ఆగని. నువ్వు నీ నిధులు నింపుకో. ఆమేన్. ఆమేన్. దేవుడు అలాగే వర్క్ చేస్తారట. తన్ను ప్రేమిస్తే చాలు వారిని ఆస్తికర్తలుగా చేసి వారిని నిధులను నింపుతారు. ఈ మాట వింటున్నప్పుడు, ఆస్తికర్తలుగా చేస్తారు అంటున్నప్పుడు భూమి మీద ఉన్న ఆస్తి అనుకోవద్దండి. ఎందుకో తెలుసా? భూమి పుట్టక ముందే ఇది నిర్ణయింపబడింది. పోనీ ఒక మాట అడగని, నువ్వు సంపాదించుకుంటున్న భూమి మీద ఆస్తి ఉందే, అది నీతో పాటు వస్తుందా? పరలోకానికి రాబోతుందా? నిన్ను వెంటాడబోతుంది? లేదు. ఆస్తిగా కూడా రాదండి. దాని మీద ఉన్న తుప్పు నీకంటే ముందు బయలుదేరుతుంది. ఏంటి చెప్పండి? దాని మీద ఉన్న తుప్పు నాకంటే ముందు బయలుదేరుతుంది అని చెప్పండి. నాకంటే ముందు బయలుదేరుతుంది. ఒకసారి చూడండి, ఆయన 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 ఆస్తి అని చెప్తే అది ధనమే అయితే ప్రభు ఈ మాటలు ఏమి రాయించరు ఇందులో. ఒకసారి చూడండి, యాకోబు 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 2-3 చదవండి, బాగుంటది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1-3 వచనాలు చదువురా. 5వ అధ్యాయం 1-3 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చక లాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయును, మీ బంగారమును వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివాని తీయక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. హల్లెలూయా. ధనవంతులకు చెప్తున్న మాట ఏంటంట? మీ మీదకి వచ్చేది ఉపద్రవం గురించి మీరు ప్రలాపించి ఏడవండి. అసలు ధనవంతులు ఎందుకు ఏడవాలండి? ధనమును బట్టి సంతోషపడాలి కదా. ఆ ధనం చెడిపోయిందట, ఆ వస్త్రాలు చిమ్మటలు కొట్టినట్టుగా అయిపోయిందంట, ఆ బంగారం వెండి తుప్పు పట్టినాయంట. అంతేకాదు, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరంలో తినివేయును. దేనికి సాక్షిగా ఉన్నది? అంటే నువ్వు భూమి మీద ఏం చేసావు నాయనా అంటే మనం మాట్లాడక్కర్లా, ఆ తుప్పు ముందుగా సాక్ష్యం పలుకుతుంది. ఏమని? నన్ను సంపాదించుకోవడానికి టైం అంతా వేస్ట్ చేశాడని చెప్తుందట. మనం సంపాదించిన ఆస్తే మన మీద అలా సాక్ష్యం పలుకుతుంటే ఏం చేయగలమండి? ఏం తప్పించుకోగలం? భూమి మీద ఎవరినైనా మోసం చేయగలం, భూమి మీద ఎవరినైనా కాదు ఇది కాదు అది కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలం. దేవుని దగ్గర ఏమి ఇవ్వగలం? ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన ఇస్తానంటున్న ఆస్తి ధనం కాదు, ధనమే కాదు, ధనం మాత్రమే కాదు. ఆయన నింపుతానని చెప్తున్న నిధులు వెండి బంగారాలు మాత్రమే కాదు. అక్కడికి లిమిట్ అవ్వకు, అక్కడికి లిమిట్ చేసుకోకు.
దాని కొరకు ప్రయాస పడకు. అసలు ధనం సంపాదించాలి అనే ఆలోచన అన్ని కీడులకి మూలం అంట. అది విడిచిపెట్టి వెండిని వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు జ్ఞానమును వెతకమని వాక్యం చెప్తుంది. అది దేవుని జ్ఞానం అయితే మంచిది. అది ఒక్క మాట దొరికినా చాలు, గమ్యం చేరడం సాధ్యం. ఆది యందు ఆయన ఎలా అయితే భూమి రవ్వంతా పుట్టక ముందు ఉన్నారో, అంతం వరకు కూడా ఉండబోయేది ఆయన జ్ఞానమే. ఆ నిధి ఓపెన్ అవ్వాలి. ఆ జ్ఞానం యొక్క నిధి ఓపెన్ అయితే మనకి ఓపెన్ అయ్యేది ఏంటో తెలుసా? ఆలోచన, ఉపదేశం ఓపెన్ అవుతుందండి. ఇది ఈ ఎండ్ డేస్ లో ఉన్న యుద్ధం అని నేర్చుకున్నాం. మనం కొన్ని యుద్ధంలో ఆయుధాలను కొన్ని చూడాలి అన్నప్పుడు గుర్తుందా? దేవుడు 6 పట్టణాన్ని కావలి కాస్తున్న వారిని, దూతల్ని పిలిచారు. మీ ఆయుధాలని పట్టుకొని రండి అని. దానిలో ఒకరు లేఖికుని సిరాబుడ్డి పట్టుకొని వచ్చారు. అది ఒక ఆయుధం అని మనం నేర్చుకున్నాం. మీ ఆయుధాలు పట్టుకొని రమ్మంటే అది కూడా ఎటువంటి ఆయుధం? హతము చేయు ఆయుధం. చూడండి ఒక్కసారి, అక్కడికి వెళ్దాం రండి. యెహెజ్కేలు 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను చెవులారా వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఏంటండి? నేను చెవులారా వినేటట్లు ఆయనట గట్టిగా ఈ మాటలు ప్రకటించారట. ఏమని? ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుష్యులు ఉన్నారట. వారిని రమ్మని పిలుస్తున్నారు. తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంటే పట్టణాన్ని కావలి కాయడానికి వారికి ఉన్న ఆయుధాలు పట్టుకొని రమ్మంటుంటే, వాళ్ళు కావలి కాయడానికి వాడుతున్నది అదే ఆయుధం, హతము చేయడానికి వాడుతున్నది అదే ఆయుధం. ఎంతమందికి అర్థమవుతుంది? కావలి కాయడానికి అదే ఆయుధం, హతము చేయడానికి అదే ఆయుధం. స్తోత్రం. దేవుని ప్రేమ, కృప కాపాడడానికి అదే ఆయుధం, హతం చేయడానికి కూడా అదే ఆయుధం. తెలుసా? ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తే ఏం దొరుకుతుంది? ఉగ్రత, తీర్పు. కాపాడడానికి కూడా అదే ఆయుధం. విసర్జించిన రాయి మూలక తలరాయి ఆయన. ఎవరైన? యేసయ్య. విశ్వసించిన వారికి ఆ మార్గం ఓపెన్ అవుతుంది, విశ్వసింపని వారికి ఆయన అడ్డురాయి. అలా పట్టణాన్ని కావలి కాస్తున్న వారి చేతిలో ఉన్న ఆయుధాల్లో ఒక ఆయుధమే మనం చూసాం. నడుమునకు లేఖికుని సిరాబొడ్డి కట్టుకొని ఉన్న ఆయుధాన్ని చూసాం. అంటే వారు రాస్తే
వారి యొక్క సిరాపిడ్డిలో ఉన్న ఇంక్, దానితో ఒక అక్షరం, ఒక ఆయుధం అండి. కాపాడాలన్నా అదే, నశింపజేయాలన్నా అదే ఆయుధం. అంతెందుకు జీవగ్రంథంలో పేరు లేకపోతే అదే ఆయుధం, నరకానికి వెళ్ళడానికి అదే కారణం. అదే జీవగ్రంథంలో పేరుంటే అదే ఆయుధం. పరలోకం వెళ్ళడానికి అదే కారణం, అదే ఆయుధం. కాపాడడానికి ఒక ఇంక్ బాటిలే లేదా ఒక రాస్తున్న ఒక అక్షరమే, నశింపజేయడానికి అదే అక్షరం. ఇది ఒక ఆయుధం. ఎగ్జాక్ట్ గా అలాగనే ఇంకొక ఆయుధం జ్ఞానం. చెప్పండి. ఇంకొక ఆయుధం జ్ఞానం. ఇంకొక ఆయుధమే జ్ఞానం అని చెప్పండి. ఇంకొక ఆయుధమే జ్ఞానం. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఈ జ్ఞానం మనల్ని కావలి కాస్తుందని అర్థం అవ్వాలి. ఈ జ్ఞానమే మన నశించిపోవడానికి కారణం అని కూడా అర్థం అవ్వాలి. అటువంటి దేవుని జ్ఞానమే పలుకుతున్న వారి యొద్దకు నేను ప్రవక్తలను, అపోస్తలను పంపిస్తానని. అది యుద్ధ ఆయుధం అని అర్థం అవ్వాలి. ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన అందుకోండి ఎవరైనా. మహోన్నతుడ పరిశుద్ధుడ తండ్రి, స్తుతి స్తోత్రం 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 తండ్రి. వందనాలు స్వామికే స్తోత్రం. నాయన నా తండ్రి ప్రభా, జ్ఞానముతోనే తాలపు చెవులను పట్టుకుని ఆయన తండ్రి ప్రభా, ఆయన అది ఆలోచన దయచేస్తుందని చెప్పిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నా తండ్రి మీకు వందనాలు. నాయన నా తండ్రి ప్రభా, మరి నా తండ్రి జ్ఞానము నా తండ్రి ప్రభా, భూమి రవ్వంతైన పుట్టక మనకే ఉన్నటువంటి జ్ఞానమై ఉన్నదని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీరు మొదటి నుంచి ఆది సంభూతులై ఉన్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రములు. ఆయన నా తండ్రి ప్రభా, జ్ఞానమే ఒక ఆయుధం అని సెలవిచ్చుండగా నా తండ్రి మీకు స్తోత్రములు. నాయన నా తండ్రి ప్రభా, విశ్వసించిన వారికి మీరు ఎలాగనైతే ఆయన ద్వారంగా ఉన్నారో, విశ్వసించని వారికి మీరు అడ్డు రాయి ఉన్నారు ప్రభా. నాయన ఈ విధముగా నా తండ్రి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము చెప్పే సంగతులు ఎంతో గొప్పగా ఉన్నారు కనుక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ జ్ఞానము మమ్మల్ని కావలి కాస్తుందని, ఈ జ్ఞానమే మమ్మల్ని నశింపజేస్తుందని ప్రభా నా తండ్రి మీరు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రములు. ఇటు జ్ఞానం అనే ఆయుధం ఎంత గొప్పది అని ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడి సెలవిచ్చినందుకు వందనాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. ఆయన తండ్రి ప్రభా, వాక్యం లేని జీవితంలో ఉండకుండానట్లుగా, వ్యర్థమైపోకుండానట్లుగానో, మా జీవితంలో మేము కాపాడబడినట్లుగా ప్రభా మీరు మా తండ్రి మాకు ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించి మేము పొందుకోమని స్నామంలో ప్రార్థించుకోండి అన్నాము తండ్రి. ఆమేన్. సో ఆశ్చర్యమైన ఆలోచన ఇచ్చేది ఎవరు అంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఇస్తున్న ఆలోచన యుద్ధ ఆయుధాల కంటే శ్రేష్టమైనది. మనం భూమి మీద అనుకుంటున్న యుద్ధ ఆయుధాలు ఒక కత్తి, ఒక ఈటె, ఒక గన్, ఇవేవి కాదండి. అవేవి పెద్ద ఆయుధాలు కాదు. దేహమును మాత్రమే అవేమైనా చేయగలవు. కానీ ఆత్మను రక్షించాలన్నా, దాన్ని చెరపాలన్నా దేవుని జ్ఞానం అవసరం. దేవుని ఆయుధాల్లో ఒకటైన సిరాబుద్ధి అవసరం. మరి ఇంకా అటువంటి ఎన్ని ఆయుధాలు ఉన్నాయో మనకు తెలీదు. కానీ పట్టణాన్ని కావలి కాస్తున్న వారు ఉన్నారు, అది సత్యం. ఈరోజు నువ్వు నేను సురక్షితంగా ఉన్నామంటే కారణం పట్టణాన్ని కావలి కాస్తున్నవారు
మనల్ని కూడా కావలి కాస్తున్నారు. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారో తెలుసా? నేను చెప్తున్న ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్స్ లేకపోతే ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవి కాదండి. నేను చెప్తున్నవి అవి కాదు. యేసు ప్రభు వారు ఒక రోజు ఆయన తన మేఘాల మీద తన దూతలతో వచ్చిన రోజు కుడి చేతి పక్కన గొర్రెల్ని పెట్టినప్పుడు ఎడమ చేతి పక్కన మేకల్ని పెట్టిన సమయం ఒకటి ఉంది చూసారా? అప్పుడు అర్థమవుతుంది, నేనెప్పుడు చేశాను, నేనేం చేశాను అంటే ప్రభు అప్పుడు నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని ప్రభు చెప్తూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమై ఏం ప్రయోజనం? గొర్రెల గుంపులో ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ మేకల గుంపులో ఉంటే గొర్రె అనుకుని అది అటువంటి యుద్ధం. మన తరపున మాట్లాడి ఇంకెవరో వస్తారు అనుకోకండి, ఎవరు రారు. ఇప్పుడు మన తరపున మాట్లాడడానికి ఉన్న యేసయ్య ఆ రోజు తీర్పు తీర్చడానికి నించోబోతున్నారు. ఈ రోజు ఆయన చులకనగా కనిపించచ్చు, మిగిలిన అన్నిటికీ సమయం ఉంది, మిగిలిన అన్ని చేయడానికి సమయం ఉంది, వాక్యానికి లేదు. నేనేమంటున్నా తెలుసా? వాక్యానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు, దేవుని జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఒక దినం అదే నీకు జీవనాధారమై మారబోతుంది. నేను అంటున్నది భూమి మీద జీవనాధారం కాదు, ప్రొఫెషన్ కాదు. యుగ యుగాలు ఆయనతో పాటు ఉండడానికి కారణంగా మారబోతుందమ్మా. ఇక్కడ అసలు బుద్ధియే లేని ఒక అనుభవంలో అధిక బుద్ధి అనుగ్రహిస్తారట. బుద్ధి ఇవ్వడం వేరు, అధిక బుద్ధి ఇవ్వడం వేరు. నేను చెప్పండి. ఈరోజు ప్రభుని మనం ఏం అడుగుతున్నాం తెలుసా? ఏం అడగడానికి ప్రార్థన చేస్తున్నాం తెలుసా? అధిక బుద్ధి. చెప్పండి. సింపుల్ గా బుద్ధి జ్ఞానం కాదు, అంత సింపుల్ కాదవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తమైనాయి. చాలా కామన్ గా వాడుతున్న వర్డ్ అది. మనం పలికినంత ఈజీ వర్డ్ కాదది. ఆయన పిలుపులో ఏర్పాట్లో ఉన్నవారిని సంరక్షిస్తున్నవి. ఆయన పిలుపు ఏర్పాట్లో ఉన్న వారిని సంరక్షిస్తూ మాత్రమే కాదు, ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నవే, ఆలోచన అనుగ్రహించి నడిపిస్తున్నవే, ధైర్యమును పుట్టిస్తున్నవే, ఒకనాడు రక్షింపబడ్డానికి కారణంగా నిలబడుతున్నవి కూడా అవే. సో వాటిని ఎక్కువగా అడగాలి. అవి నిధులను ఓపెన్ చేయబోతున్నాయి, అవి తాళపు చెవులుగా ఉంటున్నాయి, అవి భూమి మీద మనం చూస్తున్న పదార్థాలు నిర్ణయింపబడి నిర్మింపబడక ముందు ఉన్నవి. ఆ సంపదని అడుక్కుందాం. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాటి మీద ఆసక్తి ఎక్కువ అవ్వాలి, ఆశ ఎక్కువ అవ్వాలి. చూడండి, మనం అంటాం నిద్దట్లో లేపి అడిగినా సరే టేబుల్స్ వచ్చేయాలని చెప్తాం కదా పిల్లలకి, అవునా కదా? నిద్దట్లో లేపి అడిగితే కూడా సొలొమోన్ అడిగింది ఏంటి తెలుసా? జ్ఞానం, వివేకం. అంటే నరాల్లో అవి కూరుకుపోయింది అన్నమాట ఆశ. మనం ఇప్పుడు అడగాలి, అలా నరనరాల్లోనికి వెళ్ళిపోవాలి ఈ మాటలు.
ఈ ఆశ. ప్రభా, నీ జ్ఞానం మాకు కావాలయ్యా. నీవు అనుగ్రహించు అధిక బుద్ధి మాకు కావాలయ్యా. నార్మల్ గా వెళ్ళడానికి బుద్ధి సరిపోతుంది నాన్న, కానీ నువ్వు వెళ్తున్నది యుద్ధంలో, వార్ఫేర్ లో ఉన్నావు. సో అధికమైన బుద్ధి కావాలి అంటే నీ శత్రువును మించిన బుద్ధి నీకు అవసరం. నీ శత్రువే సూపర్ న్యాచురల్ వేలో పనిచేస్తున్నాడు. న్యాచురల్ గా ఆయన శత్రువు ఏమీ వర్క్ చేయట్లేదు. న్యాచురల్ గా ఉన్న స్పీడ్ లో లేడు. సో వానిని మించిన జ్ఞానం, వానిని మించిన బుద్ధి దేవుడు మాత్రమే అనుగ్రహిస్తారు. దానిని మనం సంపాదించుకోకుండా ఈ వార్ఫేర్ లో మనం ముందుకు వెళ్ళలేము. గ్రహించి ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. అధికమైన బుద్ధి మాకు కావాలి ప్రభా. శత్రువు పని చేస్తున్న దానికంటే అధికమైన బుద్ధి కావాలి. మీరు ఇస్తున్న ఆలోచన ఓపెన్ చేయడానికి కావలసిన ఆ జ్ఞానం అనే తాళపు చెవి మాకు కావాలయ్యా. మీరు ఇస్తున్న ఆలోచన ప్రకారం నడవడానికి మాకు కావాలయ్యా. మా పొలములను ఆశీర్వదించండి. అడుగుదాం. ఏం అడుగుదాం? మా పొలములను ఆశీర్వదించండి. ఈ జ్ఞానం, ఈ బుద్ధి పట్టుకొని అసలు పొలంలో ఏం జరుగుతుందని రేపు చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.